వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబం వ్యవహారంలో మరో ట్విస్ట్ నెలకొంది. దువ్వాడ వివాదాస్పద ఇంటిలోకి వెళ్లేందుకు గత కొంతకాలంగా ఆయన భార్య దువ్వాడ వాణి కుమార్తెలు యత్నిస్తున్నారు. అంతేకాదు అక్కడే మకాం పెట్టారు. గత నెల రోజుల నుంచి ఇంటి బయటే ఆందోళన నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే ఆ ఇంటిలోకి ఈ రోజు దివ్వెల మాధురి ఎంట్రీ ఇచ్చింది. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. దివ్వెల మాధురి దువ్వాడ శ్రీనివాస్ ఇంటికి చేరుకోవడంతో ఇంటి ఆవరణలో నెల రోజులుగా నిరసన తెలుపుతున్న దువ్వాడ భార్య బిడ్డల ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటిలోకి వెళ్లేందుకు మరోసారి యత్నించారు. దీంతో ఎమ్మెల్సీ క్యాంపు కార్యాలయంగా ప్రకటించుకున్న ఇంటి వద్ద నుంచి ఉద్రిక్తత నెలకొంది. ఇంట్లోకి ప్రవేశించేందుకే వాణి కోర్టు అనుమతి ఇవ్వగా వివాదానికి కేంద్ర బిందువైన ఇంటిని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ప్రియురాలు మాధురి పేరుతో రిజిస్ట్రేషన్ చేసేవాచారు. అయితే గత నెల రోజులుగా అదే ఇంటి బయట ఆందోళన చేస్తున్న వాణి దువ్వాడ కుమార్తెలు బంధువుల సహాయంతో ఇంటిలోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. కాగా దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వ్యవహారం రచ్చగా మారిన విషయం విదితమే. దువ్వాడ కుటుంబం వ్యవహారం ఎంతకి తెగిపోవడంతో వైసీపీ అధిష్టానం రంగంలోకి దిగింది. దువ్వాడకు ఊహించని షాక్ ఇచ్చింది. టెక్కలి వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న దువ్వాడ శ్రీనివాస్ ను ఆ పోస్టును తప్పించింది. ఇక దువ్వాడ శ్రీనివాస్ స్థానంలో పేరాడ తిలక్ ను టెక్కాలి వైసీపీ ఇన్ఛార్జిగా నియమించిన విషయం విదితమే. అయితే గత కొద్ది రోజులుగా దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారాలు దువ్వాడ వారి ఫ్యామిలీ పంచాయతీ ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది. సుదీర్ఘంగా దువ్వాడ శ్రీనివాస్ ఇంటి దగ్గర తన పిల్లలతో కలిసి దువ్వాడ వాణి నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తుండగా ఇప్పుడు ఉన్నట్టుండి దివ్వెల మాధురి ఎంట్రీతో మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.